హలో అండి అందరికీ. మామూలుగా ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే ఇష్టానికి కుట్టేస్తారనమాట. ఫస్ట్ కొత్తలో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ డాట్స్ అనేటివి మనము ఎలా వేసినా కూడా చక్కగా రావన్నమాట. ఇలా వేసింది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు టేప్తో కూడా కొత్తగా నేర్చుకున్నారు టేప్తో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. మాకంటే అలవాటు మీద లాగేస్తాం, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పైకి కిందకి అయిపోవడము, పెద్దది చిన్నది కుట్టేయడం అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఎలా టేప్తో మెజర్ చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇది మెయిన్ క్లాత్ అండి, ఇది లైనింగ్ కదా. ఇటు సైడ్ మీరు టేప్తో అయితే కొలత పెట్టుకోవాలి. మనకి ఈ డాట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఊక్సులు పట్టి వైపు ఉంటుంది కదా, ఆ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొలత పెట్టుకోండి. 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు ఇలా. ఇది ఫస్ట్ డాట్, ఇది ఒకటి వేసుకోండి. ఇది మెయిన్ డాట్. ఇది కూడా మనకి 2.5 ఇంచులు అయితే చూసుకోవాలి. ఈ మధ్యలో నుంచి 2.5 ఇంచులు ఇలా పెట్టుకొని ఇదికో మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఒకటి, చూసారా కరెక్ట్గా. ఇప్పుడు ఈ రెండింటిని కుట్టేసిన తర్వాత ఇక్కడ మూడోది అయితే వస్తుందన్నమాట. దీని లెంత్ చూసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచు గ్యాప్ పెట్టి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి. అప్పుడు ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కుట్టామంటే మనకి సరిపోతుంది. ఈ మూడింటి మధ్యన 1.5 ఇంచు గ్యాప్ అనేది వచ్చింది అంటే మనం వేసుకున్నా కూడా చెస్ట్ అనేది పైకి లేచినట్టు కూసుగా అలా అయితే కనపడదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీకు కుట్టి చూపిస్తాను నేను, చూడండి. ఫస్ట్ ఇది కుడతాను. ఇలా వేసేసుకోవాలి క్లాత్ని, ఇలా ఉల్టా వేసుకొని ఇలా కుట్టాలి ఒకటి. తర్వాత రెండోది మెయిన్ డాట్ అనమాట. ఇక్కడ మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ 2 కాట్లు ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ 2.5 వరకు మనం మార్క్ పెట్టామే అక్కడ వరకు వచ్చేయాలి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మూడోది మనకి షేప్ అనేది తెలిసిపోతుంది. చూడండి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా ఈ రెండింటిని పట్టుకుంటే మూడోది వచ్చేస్తుంది. మనకి ఎక్కడ దాకా ఇక్కడ దాకా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇది క్రాస్గా రావాలి అండి. ఈ విధంగా కుట్టేసుకున్నామంటే మూడోది కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు అట్లా షేప్ అయితే అలాగే కూర్చుంటుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగని కుట్టుకున్నామంటే కస్టమర్కి కూడా చాలా హ్యాపీ, నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎక్కడే కానీ ముడత ఉండదు, లూజ్ రాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.